హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్ఫూర్తి 3115. ఈరోజు మనం ఈ వీడియోలో పచ్చిమిరపకాయలతో పచ్చి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నామండి. ఇలా కనుక ఒక్కసారి పెట్టారా ఈ టేస్ట్ మాత్రం అస్సలు మరవరండి. ఈ వాసనకే ఇల్లంతా చాలా గుమగుమలాడుతుంది. అంత బాగా కుదురుతుంది ఈ పచ్చి మామిడికాయ పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి. ముందుగా మనం మామిడికాయలు నీట్గా కడిగి తడేమి లేకుండా తుడిచి ఒక 10-20 నిమిషాలు ఆరనివ్వాలి. సేమ్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా తొడిమెలు తీసి కడిగి తడి మొత్తం ఏమీ లేకుండా తుడిచి ఆర్చనివ్వాలి. ఇలా మొత్తం ఆరిన తర్వాత మామిడికాయ ముక్కలు తీసుకొని పొట్టు తీయకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం తిన్నా కొద్దీ ఒక్కో బుక్కకు ఒక్కో మామిడికాయ ముక్క పెట్టుకొని తినేయచ్చండి. ఇలా మొత్తం అన్నీ నీట్గా నిదానంగా కట్ చేసుకోవాలి. మనకేమైనా ఎల్లో కలర్ మామిడికాయ ముక్కలు ఉంటే తీసి పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత 1 కప్పు మామిడికాయ ముక్కలకు 1 కప్పు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా చూసి వేసుకోవాలి. మరి బాగా కారం ఉన్న మిరపకాయలు అయితేనే మనకు బాగా టేస్ట్ కుదురుతుంది, కారానికి పులుపుకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు పచ్చి మామిడికాయలు కట్ చేసుకున్న తర్వాత మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కాస్త పసుపు, ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మొత్తం అంతా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 చెంచా మెంతులు, 1 చెంచా ఆవాలు వేసి చిన్న మంటలో ఇలా చిటపటలాడిన తర్వాత తీసి ఇలా మంచిగా పొడిలాగా రుబ్బుకోవాలి. ఇలా మొత్తం అంతా పొడి రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పక్కన ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లో ఈ ఆవ మెంతుల పొడి కూడా వేసుకొని ముక్కలకు, పచ్చిమిర్చి ముక్కలకు, మామిడికాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి క్యాప్ పెట్టేసి 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా పేస్ట్లో దంచుకొని ఇదే ముక్కల్లో వేసి ఈ ముక్కలకంతా వెల్లుల్లి పేస్ట్ పట్టేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక్కరోజు పక్కన ఉంచుకుంటే సరిపోతుందండి. చూడండి, మామిడికాయ ముక్కల్లోంచి కాస్త చిక్కటి సూపు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవనివ్వాలి. ఇలా వేడైన తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు చిన్న మంటలో మాత్రమే కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు మెంతులు ఫస్ట్ వేయించుకొని ఒక్కసారి కలిపిన తర్వాత ఆవాలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని కాస్త జీలకర్ర వేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత 1 గుప్పెడు ఎండుమిరపకాయ ముక్కలుగా చించుకొని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే కాస్త వెల్లుల్లిపాయలతో దంచిన పేస్ట్ కూడా ఇందులోనే వేసి ఆరనివ్వాలి. ఇలా మొత్తం అంతా ఆరిన తర్వాత తీసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో వేసి కలుపుకోవాలి. ఇప్పుడే మనకు సాల్ట్ కరెక్ట్ ఉందో లేదో చూసుకున్న తర్వాతనే కాస్త తక్కువ ఉంటే మరి కాస్త సాల్ట్ వేసి ఒక్కసారి కలిపిన తర్వాత ఈ పోపులో వేసి కలుపుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్ట్కరమైన మామిడికాయ పచ్చిమిరపకాయలతో చేసిన పచ్చడి రెడీ అవుతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లో కానీ ఒక డబ్బాలో కానీ ఎత్తి పెట్టేసుకుంటే మనకు కనీసం ఒక 6 నెలలైనా అస్సలు పాడవకుండా ఉంటుంది. చాలా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక్కసారి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చేసిన చిన్న మిస్టేక్ అంతా కాస్త పసుపు ఎక్కువైందండి. మీరు కూడా ఇలా చేయకుండా కాస్త పసుపు తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది.